హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి. చింతకాయతో దోసకాయ పచ్చడి, అంటే దోసకాయ కూడా పచ్చిదే వేసి పచ్చి చింతకాయతోటి పచ్చి దోసకాయతోని పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ కొంచెం పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక కొంచెం రాళ్ళుప్పు వేసి మనం రోట్లో మంచిగా దంచేసుకోవాలి మెత్తగా. మనం దోసకాయ ఒక పావు కేజీ అలా దోసకాయ తీసుకున్నాను. నేను సీడ్స్ మంచిగా పక్కకు తీసి పెట్టుకున్నాను. మనం చేదు ఉన్నా లేదో చూసి సీడ్స్ పక్కకు పెట్టుకొని దోసకాయ ముక్కలు అలాగా కట్ చేసి పెట్టుకోవాలండి పక్కకి. నేను పచ్చి చింతకాయ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను స్టోరేజ్. మీకు ఇంతకుముందు కూడా చాలా అది రెసిపీలో వేసానండి. సాంబార్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకుంటాను. మంచి సాల్ట్, పసుపు, మెంతులు వేసి ఇలా రోట్లోనే దంచి పెట్టేసుకున్నాను డబ్బాలో. ఇంకా ఇది 1 ఇయర్ వరకు ఉంటుంది. మనం ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. మనం పచ్చళ్ళలోకి, చారులోకి ఎలాగైనా చాలా బాగుంటుందంటే నిల్వ ఉంటుంది. చాలా మంచిగా ఏం బూజు పట్టదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం దోసకాయ తీసుకున్నాం కదా, అందులో సీడ్స్ అన్నీ తీసేసి ఆ దంచిన పల్లీలు, పచ్చిమిర్చి దాంట్లో వేసేసి అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, మనం పచ్చి చింతకాయ తీసుకున్నాం కదండి, అదొక 4 స్పూన్లంతా వేసి మనం పులుపుకి సరిపడా, దోసకాయ సీడ్స్ కూడా పులుపు ఉంటాయి కాబట్టి మనం చూసి వేసుకోవాలి. చింతకాయ ముద్ద వేసుకొని బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి రోట్లో. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఇంకా మెత్తగా అవుతుంది మిక్సీలో వేసుకుంటే. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. మనం మెత్తగా చేయొద్దు, అస్సలు బాగోదు. ఇది బయట పెట్టినా కూడా ఈ వింటర్లో మనకు 2 డేస్ వరకు ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే 3 డేస్ ఉంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చాలా బాగుంటుంది. చింతకాయ సీజన్లో ఇలా చేసుకోండి. మీకు చింతకాయ లేకున్నా, ఒకవేళ వద్దనుకున్నా ఆ ప్లేస్లో చింతపండు వేసి ఇలాగ పచ్చి దోసకాయతో చేసుకోండి. చాలా బాగుంటుంది. మంచి ఆవాలు, జీలకర్ర, పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టానండి. కొంచెం పసుపు వేసాను పోపులో. అందులో మనం నూరుకున్న ఈ పచ్చడి మొత్తం వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసాను, పచ్చి జీలకర్ర. ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మంచిగా ఉల్లిపాయలు కలుపుకొని ఇది వేడివేడి అన్నంలో నెయ్యేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చింతకాయ లేకపోతే చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది విలేజ్ స్టైల్ మా అత్తయ్య చేస్తుంది. అలా నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.